నవంబర్ 7, 1966 పార్లమెంటు భవనం బయట 1,00,000 కంటే ఎక్కువ మంది సాధువులు గుమిగూడారు. అందులో చాలా మంది శంఖాలు ఊతున్నారు. అక్కడ దొరికిన వస్తువులను కొడుతూ శబ్దం చేస్తున్నారు. బిగ్గరగా నినాదాలు చేస్తున్నారు. ప్రతి సాధువు నోటి నుండి బయటకు వస్తున్న ఒకే ఒక్క డిమాండ్ గోహత్యపైన నిషేధం విధించండి అని. ఇందిరాగాంధీ గవర్నమెంట్ కి వణుకు పుట్టింది. ఏం చేయాలో అర్థం కాలేదు. దెబ్బకి అప్పుడే అక్కడ 100 మంది పోలీసులు ఇంకా పారామిలిటరీ ఫోర్స్ దిగింది. ఆ టైంలో ఆ సాధువులకి ఏమీ అర్థం కాలేదు. అసలు అక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకునే లోపు వారు ఫైరింగ్ స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ బుల్లెట్ తగిలిన ప్రతి సాధువు చనిపోయాడు. చేతికి దొరికిన సాధువుని పట్టుకుని బస్సుల్లో కుక్కి మరీ అక్కడి నుంచి తరలించేశారు. మీకు జలియన్వాలా బాగ్ సంఘటన తెలిసే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా అదే జరిగింది. కానీ అప్పుడు బ్రిటిషర్లు ఇండియన్స్ పైన షూట్ చేస్తే ఇక్కడ ఇండియన్స్ పైనే షూట్ చేశారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అలా చనిపోయిన సాధువుల శవాలు ఆ పార్లమెంటు చుట్టుపక్కల ఎక్కడా కనపడకుండా రాత్రికి రాత్రే మాయం చేశారు. ఇంత దారుణం, ఇంత పైశాచికత్వం, ఇంత ఘోరమైన సంఘటన జరిగితే తర్వాత రోజు వార్తాపత్రికల్లో ఏమని వచ్చిందో తెలుసా? ఈ సంఘటన వల్ల కేవలం 8 మంది మాత్రమే చనిపోయారు అని. నాకు ఇక్కడ మింగుడు పడని విషయం ఏంటంటే ఆ సాధువులు గోహత్య నిషేధ చట్టాన్ని తీసుకురండి అని ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. వాళ్ళని ఆ విషయంలో అరెస్ట్ చేసి ఉన్నా లేక ఇంకేదైనా చేసినా వాటికి సంబంధించిన పోలీస్ రికార్డ్స్ ఉండాలి. కానీ ఆ రికార్డ్స్ ఎక్కడా కూడా పొందుపరచలేదు. పార్లమెంట్ బయట ఉన్న అన్ని శవాలు రాత్రికి రాత్రే మాయం చేశారు. ఇలా సాక్ష్యాలు నాశనం చేయాల్సిన అవసరం ఏముంది? అసలు ఎందుకు చేశారు? ఇదంతా కాదు, అసలు గోహత్య నిషేధం గురించి ఆందోళన చేస్తున్న సాధువుల పైన ఇంత పెద్ద మారణ హోమం ఎందుకు చేయాల్సి వచ్చింది? సో ఇంత పెద్ద సంఘటన ఘోరాతి ఘోరం జరిగింది ఆనాడు. అయితే ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి తెలుసు ఈ విషయం గురించి? ఐఎమ్ షూర్ మీలో సగం మందికి అసలు ఐడియా కూడా ఉండుండదు. ఎందుకంటే ప్రజలకు ఈ విషయం గురించి అసలు తెలియదు. సారీ తెలియకుండా చేశారు. సో అసలు ఇందిరాగాంధీకి గోహత్య నిషేధ చట్టానికి, నెహ్రూ గారి నిర్ణయానికి, అలాగే ఈ సాధువులకు ఉన్న కనెక్షన్ ఏంటి మొత్తం తెలుసు.